Let's turn once again to book of Amos chapter 5 వాళ్ళ మనం ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయాన్ని చూద్దాం and read verse 14. 14వ వచనాన్ని చదువుకుందాం. Seek good and not evil, that you may live, and thus may the Lord God of hosts be with you, just as you have said. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. As we said the other day, right throughout the Bible, the Lord shows to us a way of life and a way of death. మొన్నటి దినాన్ని మీకు చెప్పినటువంటి రీతిగా ప్రారంభం నుండి బైబిల్లో దేవుడు రెండు మార్గాలని, జీవ మార్గము మరణ మార్గము రెండింటిని చూపిస్తుంటున్నాడు. He set that before Adam, two ways. ఆదాము ముందు రెండు దారులు ఆయన ఉంచినాడు. And Adam chose the way of death. ఆదాము మరణ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. And Moses set before the Israelites the way of life and the way of death. మరి మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల ముందు జీవ మార్గము మరణ మార్గము రెండు చెప్పాడు. And if you read in the book of Kings and Chronicles, you find most of the time the Israelites chose the way of death. రాజుల గ్రంథాల్లోనూ దినవృత్తాంతముల గ్రంథాల్లోనూ మీరు చదివినట్టయితే ఆ దినాల్లో అనేక మంది ప్రజలు మరణ మార్గాన్ని ఎంచుకున్నారు. And then Jesus came and set before the Jewish people the way of life and the way of death. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు యూదా ప్రజల ముందు ఆయన కూడా జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని ముందు చెప్పినారు. And again, most of the people in Israel chose the way of death. మళ్ళా ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు మరణ మార్గాన్ని ఎన్నుకున్నారు. And they rejected Christ. క్రీస్తును వాళ్ళు నిరాకరించారు, తృణీకరించారు. Can you see how foolish man is, always choosing the way of death? చూడండి, మనుషుడు ఎంత బుద్ధిహీనమైన వాడో, ఎప్పుడు కూడా మరణ మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు. Then the Lord raised up apostles like Paul also, who proclaimed the same thing, the way of life and the way of death. తర్వాత ప్రభువారు అనేక మంది అపోస్తలులను, పౌలు వంటి వాళ్ళు లేపినారు. వాళ్ళు కూడా జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని ప్రజల ముందు నుంచి చెప్పినారు. And in the beginning, many chose the way of life. ప్రారంభంలో అనేకులు జీవ మార్గాన్ని ఎంచుకున్నారు. But as time went on, they did not continue on that way. సమయం గడిచే కొద్దీ ఆ మార్గంలో వాళ్ళు కొనసాగలేదు. They got tired of walking the way of life. జీవ మార్గంలో నడిచే విషయంలో వాళ్ళు అలసిపోయారు. And they chose the way of death also. వాళ్ళు కూడా మరణ మార్గాన్ని ఎంచుకున్నారు. And that is why you see in Revelation chapter 2 and chapter 3, ఆ రీతిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయాన్ని మీరు చదివితే that 5 out of the 7 churches there are on the way of death. అక్కడ ఉన్నటువంటి 7 సంఘాల్లో 5 సంఘాలు మరణ మార్గంలోనే ఉన్నారు వాళ్ళు. And the elders in the 5 churches are also on the way of death. ఆ 5 సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా వాళ్ళు కూడా మరణ మార్గంలోనే ఉన్నారు. Now that is a big warning to us. ఇది మనకు ఒక గొప్ప హెచ్చరిక. That in the first century, when the apostle John was still alive, మొదటి శతాబ్దంలో అపోస్తలులైనటువంటి యోహాను ఇంకా బ్రతికుండగా, if the churches and elders can be in that condition, how easy it is for it to happen now. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘము గాని, అక్కడ ఉన్నటువంటి పెద్దలు గాని వాళ్ళు మరణ మార్గంలో ఉన్నారు అంటే అసలు అది ఆ మరణ మార్గంలో వెళ్ళిపోవడం మనుషులు ఎంత సులువుగా వెళ్ళిపోతున్నారో చూడండి. There are, in the whole world, there are very few apostles to guide churches today. ప్రపంచం అంతట్లోనూ కూడా కొంతమంది అపోస్తలులు దీని గురించినటువంటి సూచించారు, జీవ మార్గాల గురించి చెప్పారు. There's hardly anybody preaching the whole counsel of God. దేవుని యొక్క పూర్తి సంకల్పాన్ని ప్రకటించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. Everywhere you find people are interested in pleasure and money and not godliness. ప్రతి చోట కూడా మనుషులు బోధించేది, మనుషులు అనుసరించేది ఏమిటంటే సుఖ సౌఖ్యాలు కావాలి, డబ్బు కావాలి, దీని గురించే చెప్తున్నారు కానీ దైవధ్యాసన గురించి, దైవత్వాన్ని గురించి చెప్పట్లేదు. God is one day in 7, the other days they live for themselves. మరి దేవుడు 7 దినాల్లో ఒక దినాన్ని దేవుని కొరకు, మిగతా దినాలన్నీ తమ కొరకు జీవించేట్టుగా. But that is not the way Jesus taught his disciples to live. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు జీవించాలని బోధించిన మార్గం ఇది కాదు. You know, the first words in the Bible are, in the beginning God. ప్రారంభంలో బైబిల్లో ఉన్నటువంటి మొదటి వచనం ఏంటి? ఆది యందు దేవుడు అను. That is the first words of the Bible. బైబిల్లో ఉన్నటువంటి మొదటి వచనం. And that is to show us that in everything in our life we must begin with God. అది ఏం చూపిస్తుందంటే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా అది దేవునితో ఆరంభం కావాలి. And Jesus said, if you seek the kingdom of God first, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మీరు దేవుని రాజ్యాన్ని మొదట వెతికినట్టయితే everything you need on earth will be provided for you. అప్పుడు భూమి మీద మీకు కావలసినవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అని. And like we read yesterday, David says, as an old man, if you're righteous, even your grandchildren will find jobs and be provided for. మరి నిన్నటి దినాన్ని మనం చూసినటువంటి రీతిగా దావీదు కూడా తన యొక్క వృద్ధాప్యంలో ఆయన చెప్పాడు, నీతిమంతులైనటువంటి పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ ఆహారం కొరకు భిక్షమెత్తుకోవటం ఉండదు, దేవుళ్ళు ఎత్తుకుంటారు. That is the best life you can ever live. కనుక మనం జీవించగలిగే శ్రేష్టమైనటువంటి జీవితం అది. But the way of life is not something that is easy. అయితే జీవ మార్గం అనేది అనుకున్నంత సులువు కాదు. But God is there to help us. అయితే దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటున్నాడు. It's not easy because our flesh is so corrupt. ఎందుకంటే అంత సులువు కాదు, ఎందుకంటే మన యొక్క శరీరం అంతా చెడిపోయినటువంటిది. We've got a nature from Adam that
is always trying to oppose the ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి మన స్వభావం వీటన్నిటికీ ఎప్పుడూ ఎదురు తిరుగుతూ ఉంటుంది. But then in the Old Testament they didn't have any power. They just had to fight the flesh and most of the time they were defeated. పాత నిబంధనలో వాడికి ఏమీ శక్తి ఉండేది కాదు. ఎప్పుడు తమ సొంత శక్తితోనే దీని గురించి పోరాడుతూ ఉండేవారు, ఓడిపోతూ ఉండేవారు. Now God has given us the power of the Holy Spirit. అయితే ఇప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించినాడు. And that is like electricity. అది ఎలక్ట్రిసిటీ మాదిరిగా విద్యుత్ శక్తిలా ఉంటుంది. See, in the olden days when the kings wanted a fan, పాత రోజుల్లో రాజులకు వాళ్ళు గాలి రావడానికి విసరడానికి to get some breeze in the hot climate, చాలా వేడిగా ఉందనుకోండి బయట, అప్పుడు మంచి గాలి కావాలనుకోండి. there was no electricity 200-300 years ago in India. ఇండియాలో కూడా ఒక 200-300 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు ఈ విద్యుత్ శక్తి ఏమీ లేదు. They would have something like a fan అక్కడ ఒక పంకా మాదిరిగా ఉంటుంది, called a panka, పంకా అని పిలుస్తారు. and one man behind this curtain will keep on pulling the wire and keep on turning that. ఒక తెర వెనక ఒక మనిషి ఉంటాడు, దాన్ని పట్టుకుని తాడు పట్టుకుని లాగుతూ ఉంటాడు. ఇది లాగుతుంటే ఆ పంకా తిరుగుతూ ఉంటుంది. He'll get tired after half an hour. ఒక అరగంట అయిన తర్వాత వెనక కూర్చుని ఆయన అలసిపోతాడు. Then another servant will take over. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ప్రారంభిస్తాడు తాడు లాగడం. Can you imagine if you had to run a fan with your ropes, how tired you'll be? ఎవరైనా కానీ మీరు ఫ్యాన్ పంకా తిరగడానికి మీరు తాడు పట్టుకు తిప్పుతున్నారు అనుకో, అస్తమానం ఎంతసేపు తిప్పుతారు, అలసిపోతారు. That is a picture of life under the law in the old అట్లానే time. పాత నిబంధనలో ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి మనుషుని యొక్క జీవితం అట్లా ఉండేది. Today also many Christians are trying like that to live the Christian life and they are so discouraged. ఈ దినాల్లో కూడా మనుషులు క్రైస్తవ జీవితం జీవించడానికి ఎట్లానే ప్రయత్నాలు చేస్తూ అలసిపోతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. But now with electricity, you just put on a switch and it runs. అయితే ఇప్పుడు విద్యుత్ శక్తి వచ్చింది, ఎలక్ట్రిసిటీ, మీరు స్విచ్ వేసినట్టయితే ఫ్యాన్ స్పీడ్ తిరిగిపోతుంది. That is a picture of the power of the Holy Spirit. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అంటే పటం అట్లా ఉంటుంది. You know, even after I was born again, I did not know how to live a life filled with the Holy Spirit. నేను తిరిగి జన్మించిన తర్వాత కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జీవితం ఎట్లా జీవించాలనేది తెలియకుండా ఉండినా. My Christian life was like this, with ropes trying to turn a fan. నా క్రైస్తవ జీవితం కూడా ఈ ఫ్యాన్ జరగడానికి తాడు పట్టుకులాగినట్టుగా ఉంటూ ఉండేది. Most of the time I'd be discouraged and defeated. చాలా సార్లు నేను ఎంతో నిరుత్సాహపడిపోయేవాడిని, కృంగిపోతూ ఉండేవాడిని. Till I realized that is not the way God wants me to live. అయితే నేను దాన్ని గుర్తించే సమయం వచ్చేంత వరకు, అంటే దేవుడు నేను జీవించవలసినటువంటి దేవుడు కోరినటువంటి విధానం ఇది కాదు అనుకున్నాను. I began to pray to God. అప్పుడు దేవునికి ప్రార్థించడం ఆరంభించాను. I fasted and I prayed. ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసినాను. Day and night I cried to God saying, Lord, please help me to come to the real Christian life. దివారాత్రులు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ఏమిటో దానిలో ప్రవేశించేట్టు నాకు సహాయం చేయని ప్రార్థన చేశాను. Then God led me to this life of being filled with the Holy Spirit. అప్పుడు దేవుడు నన్ను నడిపించాడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జీవితాన్ని ఎట్లా జీవించాలని. So when I see so many Christians today, I say your great need is to be filled with the Holy Spirit. మరి నేను అనేక మంది క్రైస్తవులు ఈ దినాల్లో చూసినప్పుడు, వాళ్ళ జీవితాలు చూస్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మతో నింపబడటం అనే దాని అవసరత చాలా ఉందని గుర్తిస్తున్నాను.